ఈ అరెస్ట్ విషయంలో గతంలో ఏ డేట్ ఏ మంత్ ఏ డేట్ అయితే నేను అరెస్ట్ కాబడ్డాను, నన్ను అరెస్ట్ చేయించారో వాళ్ళు ఎగ్జాక్ట్ అదే మంత్ అదే డేటు యాదృచ్ఛికంగా ఆయన అరెస్ట్ కాబడ్డాడు అని మీరు అన్నారు. నన్ను తొక్కితే అయిపోతుంది, నన్ను అన్చేస్తే అయిపోతుంది, గప్పుకుంటారు అనుకున్నారు వాళ్ళు. కర్మ ఇవన్నీ వదిలిపెట్టదానా. ఇప్పుడు అదే నేను ఫిబ్రవరి 18th రోజు నన్ను అరెస్ట్ చేసి ఎలక్షన్ చేసుకున్నారు. అదే ఫిబ్రవరి 2026 18th రోజు ఆయన శంషాబాద్ పోలీసులు అరెస్ట్ అయ్యిండు. ఈడ మేయర్ ఎలక్షన్ అయింది. 100% ఇప్పుడు ప్రతాప్ గౌడ్ అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కళ్ళు మామల కోసం మాత్రమే వచ్చింది, ఆయన వ్యాపారం కోసం అంటున్నారు. నాకు స్టేజ్ ఎక్కక ముందే చాలా మంది ఫోన్లు చేశారు, నేను పోతే తర్వాత పరిచయం అవుతావు, 2 నెలల తర్వాత చాలా పరిచయం అవుతావు అన్నారు. ఈ రేంజ్లో ఎవ్వరూ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే దాదాపు ఒక 1000-2000 మందితో. నిజంగా 500 బిర్యానీనా లేకపోతే నా భూతో నా భవిష్యత్ అనేలా గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్ 2 సంవత్సరంలో ఎవ్వరూ చేయని విధంగా ఇటీవల ఒక వ్యక్తి 1000 మంది జనంతో ప్రభంజనంలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వాల్దాస్ ప్రతాప్ గౌడ్. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 తెల్లే నడువు రేవంతు బాట. ఓ కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 తెల్లే నడువు రేవంతు బాట. ప్రజాపాలనొచ్చని తెలంగాణ పల్లెలో బాణంలే సొచ్చని రేవంతన్న రాకతో. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు బాగున్నానా? బాగున్నా అన్న. మీరు చాలా బాగుంటారు. ఎందుకంటే నేను మీ గురించి చాలామందితో అడిగితే అందరూ నాకు చెప్పిన విషయం ఒకటే, ఆయన చాలా బాగుంటాడు. ఎందుకంటే ఏ గాలికి అతుర్పు పడతాడు. ఆయన గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో మంచిగా ఉన్నారు, మస్తు పనులు చేయించుకున్నారు, మస్తు సంపాదించుకున్నారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఈడ కూడా ఆయన పనులు చేసుకుంటాడు, అందుకే వచ్చిండు అని అంటున్నారు. సో అందరు చాలామంది నాతో అన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఆయన పొలిటీషియన్కి తక్కువ, బిజినెస్ మ్యాన్కి ఎక్కువ అని అంటున్నారు. సో దానికి మీ సమాధానం? ఒకటి ఏముందనంటే బిజినెస్ కోసం అయితే నేను ఆల్రెడీ నాకు బిజినెస్లు ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయం. నేను 25 ఏళ్ళ నుంచి బిజినెస్లో ఉన్నా, 25 years నుంచి. మా మామయ్య బిజినెస్లు ఉన్నాయి. నేను వైన్స్ బిజినెస్లో 20 ఏళ్ళ నుంచి ఉన్నా, టైర్ల బిజినెస్లో ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసిన. బిజినెస్లు లేక కాదు, బిజినెస్ల కోసం అని అంటే నేను 2 ఏళ్ల క్రితమే వస్తుంటే ఎన్ఎంసీ సార్ ఉన్నప్పుడే వచ్చేస్తుంది, ఫస్ట్ గెలిచినప్పుడే వచ్చేస్తుంది. ఎన్ని రోజులు కాగుతుంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ సంపాదించుకుని అనుకున్నారు. ఏం సంపాదించుకునేది పబ్లిక్ చూస్తున్నారు, అందరు తెలుసు కదా గౌళ్ళకి అందరికీ. ఇప్పుడు నాకు మెయిన్ రోడ్లకు ఎన్ని బిల్డింగ్లు, మా మామ ఉన్నప్పటి నుంచి నాకు మెయిన్ రోడ్లకు దాదాపు లోకల్లో 10 బిల్డింగ్లు అయినా మెయిన్ రోడ్లకు. కొత్తగా నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక బిల్డింగ్ కొత్తగా కట్టినేదన్న కట్టలేదు, ఇంతవరకు ఎక్కడ బునాదే లేదు, ఓ బిల్డింగ్ కట్టలేదు, ఓ ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు ఇప్పుడు మామూలుగా చేసిన వాళ్ళు ఒకరు పద్మావతి కల్లా 3 కోట్లు పెట్టి 4 ఫ్లోర్లు కడుతున్నారు. ఒకరు మర్రులో ఆల్రెడీ 2 ఏళ్ళ క్రితం మర్రులో కట్టేసిండ్రు. ఒక లీడర్, పెద్ద లీడరు, తెర వెనుకున్న లీడరు, తెర ముందర లీడర్ ఉన్నారు, తెర వెనుక లీడర్ ఉన్నారు. మర్రులో చూసి అందరూ చూసారు, మర్రులో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిన ఆల్రెడీ. అంటే నేను కట్టినా వాళ్ళు కట్టినా ప్రజలు చూస్తున్నారు, అందరూ తెలుసు ఆ విషయం ఏందనేది. అయితే మీరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో సంపాదించాలంటారా? ఎందుకంటే అప్పటికి కళ్ళు మామల మొత్తం మీరే చూసుకున్నారు అని ప్రతి ఒక్కరు అంటారు. మరి 30 ఏళ్ళ నుంచి కల్మానం ఉందన్న. పులివేరన్న పేర్లో మేమే మామూలు చేస్తాము, ప్లస్ పీచర్ శేఖర్ పేర్లో మేమే చేస్తాము, రాజేశ్వరి పేర్లో మేమే చేస్తాము, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు మేమే చేస్తాము, రేపు ఎన్ఎం సార్ ఉన్నప్పుడు మేమే చేస్తాము. ఇంకా వస్తాయి. ఎందుకంటే అది మాకు వ్యవస్థ మీద పట్టు ఉంది, వ్యవస్థలో మా మీద నమ్మకం, పబ్లిక్ నమ్మకం ఉంది మా మీద. అయితే ఇదేందన్నా అంటే ఇది ఒక మాఫియాలాగా అయిపోయి మొనోపోలి మొత్తం మీదేనా అంటే వేరే చాసే కదన్నా. ఇప్పుడు మేము ఏమంటున్నామన్నా, ఇప్పుడు 2 సంవత్సరాలు చేసుకోనికి ఇప్పుడు చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లో నన్ను అరెస్ట్ చేసి చేసుకున్నారు, ఇలా చేసుకున్నారు. 2 ఏళ్ళ నుంచి ఎంతమంది పబ్లిక్ ఎంత అవసరం అవుతుందో అందరికీ తెలుస్తుంది మొత్తం ఆ విషయం. దాదాపు చిందారిపల్లి, ఇప్పుడు వ్యవహారం చేస్తే అనే పేరు చిందారిపల్లి ప్రాపర్. చిందారిపల్లిలో నెలకు 1,20,000 ఇస్తుండే నేను, 4 ఏళ్ళు ఇచ్చిన నేను, 4 years నెలకు 1,20,000. పింఛన్ వాళ్ళు 30 మంది ఉన్నారు ఆడ, 30 మందికి నెలకు 500 లెక్కలు 15,000, 1,40,000 దాకా చిందారిపల్లి రెగ్యులర్గా ఇస్తాం. దాదాపు 2 సంవత్సరాల్లో 6 నెలలు ఇప్పటివరకు 6 నెలల పైసలు ఇవ్వలేదు. 6 నెలలు ఇవ్వలేదు. నెలకు 1,40,000 అంటే ఇంటూ 6 నెలలు లెక్కేసుకోండి ఎన్ని పైసలు బాగా పెట్టినాడు చిందారిపల్లికి. 9 లక్షలు బాగా చిందారిపల్లికి. అంటే వాళ్ళు కరెక్టా, నేను కరెక్ట్. ఒక్క నెల ఇంతవరకు ముంచలే పైసలు. 4 ఏళ్ళు వ్యవహారం చేసినా ఇట్లా
చేయలే. వాళ్ళేమో కలుసదేరి సొంత ఆస్తి అనుకుంటారు వాళ్ళు. నేనేమో అది గౌడ సంఘం సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన అది. మా సొంత ప్రాపర్టీ, నా ప్రాపర్టీ కాదు, అది గౌడకు సంబంధించిన ప్రాపర్టీ అది. అవునా? ఇంకొకటి, ఇంతకుముందు మీరు అరెస్ట్ విషయం చెప్పిండ్రు. అసలు ఆ టైంలో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఏమైంది, మెజారిటీ నాకు ఉందన్న ఓట్లు. అవును. అయితే ఒక గౌడ సంఘం పెద్ద నాయకుడు ఆయన ఓకే. కొత్తగా పార్టీలోకి వచ్చింది కదా, ఆయన అత్యుత్సాహం చూపించేందంటే అవును. నేను గెలిస్తే ఆయనకు మూలాలు దెబ్బ పడతాయని చెప్పి చేసిండు. నన్ను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టించి ఎలక్షన్ చేసుకున్నారు. ఓకే. అంటే నేను అరెస్ట్ అయ్యేటోళ్ళకి మా మెంబర్లు అంతా ఓటింగ్ పోలేవారు. అవును. వాళ్ళు ఎలక్షన్ ఏం చేసి యాక్చువల్గా అంది మెంబర్లు 18 మెంబర్స్ ఉంటే ఎలక్షన్ చేయాలి. అప్పుడు 26 మంది మెంబర్లు ఉంటాయి. అవును. 18 మెంబర్స్ లేకుండా చేసిండ్రు. 8 మందికి ఎలక్షన్ చేసుకోవాలి. మేము 14 మంది బయట ఉన్నాం. 14 మందిలో ఉంటే ఓటింగ్ చేయకూడదు. అవును. 2/3 మెజారిటీ ఎలక్షన్ చేయకూడదు. అవును. ఇల్లీగల్ ఏమే చూసుకొని చేపించిండు. అవును. ఆ పెద్ద మనిషి నేను వస్తే, ఆ పెద్ద మనిషి ఉనికి గెలిస్తే నేను గౌడ కమిటీలో నేను నా విలువ తగ్గిపోతుందని ఆయన నన్ను అరెస్ట్ చేయించి ఎలక్షన్ చేసుకున్నాడు. ఓకే. అయితే ఈ అరెస్ట్ విషయంలో ఇటీవల నాకు మీరు ఎవరితోనైతే మాట్లాడినారో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిండు. ఓకే. మీరు ఆయనతో మాట్లాడినారంట. అంటే డెస్టినీ, అంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. గతంలో ఏ డేట్, ఏ మంత్, ఏ డేట్ అయితే నేను అరెస్ట్ కాబడ్డానో, నన్ను అరెస్ట్ చేయించారో వాళ్ళు ఎగ్జాక్ట్ అదే మంత్, అదే డేటు యాదృచ్ఛికంగా ఆయన అరెస్ట్ కాబడ్డాడు అని మీరు అన్నారంట. అసలు ఏంటిది ఆ డేట్ ఏంటి? ఏముందనంటే నన్ను అరెస్ట్ చేసి పచ్చగాది ముందు వాళ్ళు గౌడ కమిటీ ఏంటంటే నన్ను తొక్కితే అయిపోతుంది, నన్ను అన్చేస్తే అయిపోతుంది, గప్పుకుంటారు అనుకున్నారు వాళ్ళు. కర్మ ఎవరిని వదిలిపెట్టదానా? ఇప్పుడు అదే నేను ఫిబ్రవరి 18th రోజు నన్ను అరెస్ట్ చేసి ఎలక్షన్ చేసుకున్నారు, గౌడ కమిటీ ఎలక్షన్. అదే ఫిబ్రవరి 2026 18th రోజు ఆయన శంషాబాద్ పోలీసులు అరెస్ట్ అయ్యిండు. ఈడ మేయర్ ఎలక్షన్ అయింది. కర్మ అంటే సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదానా? కర్మ రిటర్న్ వచ్చేసింది అప్పుడే 2 ఏళ్ళకే. అంటే నన్ను అరెస్ట్ చేయ ప్రశాంత్ ముందు ఆయన సేమ్ అదే అరెస్ట్ అయ్యి మేయర్ ఎలక్షన్స్ అయినాయి ఇక్కడ. అన్న, అసలు మీరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణం ఏముందనంటే బీఆర్ఎస్లో పనిచేసిన నేను. బీఆర్ఎస్లో చూసిన 8-10 ఏళ్ళు పనిచేసిన, 10 years. నేను ఎక్కడ పనిచేసినా ఖచ్చితంగా పనిచేస్తా, కమిట్మెంట్తో పనిచేస్తా. ఎక్కడ ఒక దిక్కు కన్నేసి ఒక దిక్కు వేసి పనిచేయను. శ్రీనివాస్ గౌడ్తో పనిచేసిన 8-10 ఏళ్ళు పనిచేసిన. ఎట్లా పనిచేసిన అంటే కమిట్మెంట్తో పనిచేసిన. ఎక్కడ అవినీతి కానీ, ఎక్కడ డబ్బులు సంపాదించే ఆశ కానీ, ఎక్కడ పైరవీలు కానీ, ఎక్కడ నా ట్రాన్స్ఫర్లు కానీ, పిల్లల వేరే ట్రాన్స్ఫర్ కానీ ఎక్కడ చేపించలేదు. నేను చేయలేదు ఆ పని. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కష్టపడ్డా. ఎక్కడ నేను 1 రూపాయి సంపాదించలే. డబ్బులు టీఆర్ఎస్లో సంపాదించిన చూపించే ప్రూఫ్ ఉంటే చూపించండి ఏమన్నా ఉంటే. పార్టీ మన ఏముందనంటే మెయిన్గా మా గౌడకు చాలా అన్యాయం జరుగుతుందన్న. అవునే జరుగుతుంది. అవతల పార్టీలో మనకు విలువ ఇవ్వలేదు, గౌరవం లేదు. ఇక్కడ ఏముందంటే ఇతర పార్టీలు 8 సొసైటీ చేసే అభివృద్ధి ఏముందంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు మంచిగా ఉన్నాయి. ఉచిత కరెంటు కానీ, కొన్ని స్కీములు ఫ్రీ, మన ఏది స్కీములు పింఛన్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకోటి ఎక్కడ ఆర్భటం లేదు. ఆయనది సిన్సియర్గా ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడ చేసే పని 10 సార్లు చెప్పుకోవట్లేడు, ఎక్కడ చేస్తున్నాడు కానీ ఎక్కడ చెప్పుకోవట్లేడు. అవతల ఏముందంటే చెప్పాలి, 10 సార్లు చెప్పింది 10 సార్లు చెప్పాలి. రాత్రి కదా బిల్డింగ్ కట్టంగా అన్న. ఇప్పుడు 8 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏం చేసి డెవలప్మెంట్ అంటారు. రాత్రి సినిమా స్టైల్లో బిల్డింగ్ రావు కదా. టైం 8 ఏళ్ళు కట్టిన వాళ్ళు, ఈయన 2 ఏళ్ళు అయింది. ఇంకా 2 ఏళ్ళు టైం ఇస్తే ఆయన కడతాడు, ఏం చేయాలో డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడు అయిపోయింది, ఇంకా 8 డెవలప్మెంట్ చేస్తాడు నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో వస్తున్న పార్టీలకు. అయితే మీరు ఓ మాట మాట్లాడుతూ నన్ను 8-10 ఏళ్ళు శ్రీనివాస్ గౌడ్ వెంబడే ఉన్నా అన్నారు. అయితే అసలు ఆ టైంలో ఆయన ఆబ్కారీ మంత్రి గత 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అసలు మీకు చాలా ప్రియారిటీ ఇచ్చిండ్రు. మీరు ఆయనకు అత్యంత సన్నిహితుడని నేను విన్నా. సెకండ్ థింగ్, కొందరు నాతో మాట్లాడితే ఏమన్నారంటే అస్సలు ఆయన సభ్యత్వం ఎక్కడైనా తీసుకున్నారా? ఆయన ఈ వర్క్ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆయన వ్యాపారం నడుపుకోవడానికి కళ్ళుమంలో దానికోసం మాత్రమే ఇక్కడ ఉన్నాడు కానీ ఏ రోజు పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఆయన యాక్టివ్గా లేడు. అసలు ఆయనకు సభ్యత్వం ఉందా? ఆయన ఏ మండల్లో కానీ, లేకపోతే అంటే గ్రామంలో కానీ, మండల్లో కానీ, లేకపోతే వార్డులో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఈ కార్పొరేషన్లో కానీ ఆయనకి ఎక్కడైనా సభ్యత్వం ఉందా? ఏదైనా పదవి అనుభవించిందా అని చాలామంది నాతో చెప్పాను. సభ్యత్వం లేకపోతే జమిసాపూర్లో ఓటర్ లిస్ట్ చూసుకోమని, జమిసాపూర్ టీఆర్ఎస్ సభ్యత్వాలు చూసుకోమని చెప్పండి. 10 ఏళ్ల క్రితం సభ్యత్వం ఉంది నాది, 8 ఏళ్ల క్రితం సభ్యత్వం ఉంది. చూసుకోమని ఒకసారి వాళ్ళ లిస్టు రికార్డు చూసుకోమని. సర్పంచ్ని అడగండి, పాత సర్పంచ్ బీఆర్ సార్ ఉంటాడు, బి రామచంద్రయ్య, ఆయన అడగండి చెప్తాడు సభ్యత్వం ఉందా ఆయనే చెప్తాడు. ఉందా లేదనేది నేను చేసే సభ్యత్వం. ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళు నేను పార్టీకి బయటికి వెళ్ళినాక బుడదల్లి నువ్వు సభ్యత్వం లేదు, ఆయనకు వెయిట్ లేదు, ఫోన్లు చేసి రావద్దని చెప్పడం కానీ అవి ఇక పోయినాక మస్తు మాట్లాడతారు. ఉన్నప్పుడు మాట్లాడాలి కదా అలా. ఇంకొకటి, మీ ఓటు ఎక్కడ ఉందన్నా మన మామూలు టౌన్లో ఉందా లేకపోతే? ఇప్పుడు యాక్చువల్గా నా ఓటు ఫస్ట్ బండమిపల్లిలో ఉండే, జమిసాపూర్కి మార్చుకున్నా. ఓకే. ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను కొందరితో మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం చెప్పారు.
ఆయన ఓటు జమీస్తాపూర్లో ఉంటుంది. అవును. మరి అలాంటి టైంలో జమీస్తాపూర్ ఉన్నప్పుడు ఆ జమీస్తాపూర్ కల్లు మామల అది సపరేట్ ఉంది. సపరేట్ సొసైటీ. మహబూబ్ నగర్ కల్లు మామలకు సంబంధించి ఇదేంది ఎగ్జాంపుల్ మాది ఉంది ఎదురు అక్కడ సైడ్ కానీ లేకపోతే పాల్కొండ మహబూబ్నగర్ ఇదంతా ఉంటుంది. అవును. సో మరి ఈయన ఓటు అక్కడ ఉన్నప్పుడు ఈ కల్లు మామల దానికి సంబంధించి ఈయనకి ఎట్లా ఇస్తారు అన్నాడు. కోఆపరేటివ్ యాక్ట్ ఒకటి ఉందన్న. కోఆపరేటివ్లో ఒరిజినల్ మెంబర్ నేను ఇక్కడ మహబూబ్నగర్ సొసైటీలో 30 ఏళ్ళ నుంచి మెంబర్, ఒరిజినల్ మెంబర్. అంటే నాకు ఓటు హక్కు ఉంది. ఓకే ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఏముందంటే సొసైటీ పరిధిలో నివసించాలి. ఓకే ఈ ఎలక్షన్ ఓటు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ సొసైటీ మెంబర్ అనేది సొసైటీ పరిధిలో నివసించాలి. ఓకే నేను ఉండేది బండవంపల్లిలో, 30 ఏళ్ళు నేను బండవంపల్లికి వచ్చి 30 ఇయర్స్ నుంచి బండవంపల్లి. నేను సొసైటీ పరిధిలో ఉన్నట్లే కదా. వీళ్ళు ఏం చేసారు, పిటిషన్ నేను లోకల్ కదా అని ఎలక్షన్ ముందర మొన్న 1 month 2 months బ్యాక్ నా మీద హైకోర్టులో పిటిషన్ వేసారు, లోకల్ కాదు నా ఓటు తీసేయాలని. హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఈయన లోకల్ అట్లా తీసేనికి రాదు, నేను లోకల్లో ఉంటున్నానికి తీసేనికి లేదు, ఆ ఎలక్షన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ ఓటు, ఈ ఓటు మాత్రం ఇక్కడ ఉండాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే అయితే నా ఎలక్షన్ గురించి మాట్లాడితే మీ గౌడ్కి సంబంధించి నాకు మీ ప్రత్యర్థులు అనుకోండి ఎవరైనా నాకు విషయం చెప్పారు ఏంటంటే మొత్తం కలిపి అందుట్లో 23 మంది సభ్యులు ఉంటారు. సభ్యులు అయితే ఎవరైతే 12 మంది సభ్యులు ఒక సైడ్ పోతారో వాళ్ళు ఎన్నికవుతారు, ప్రెసిడెంట్గా అనుకోండి దాంట్లో మీద అంటే ఎన్నికవుతారు అన్నారు. అయితే ఇక్కడ డైరెక్టర్స్ దాంట్లో ఫస్ట్ 6 మంది ఇంకా మీ బ్రదర్ అనుకోండి లేకపోతే మీ బామర్దులు వాళ్ళు 6 మంది వాళ్ళే ఉన్నారు. ఇంకొక 5-6 మంది సపోర్ట్ ఇస్తే వాళ్ళే విన్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అసలు కొత్తగా సభ్యత్వాలు ఇవ్వట్లేదు, ఇది ఒక మాఫియాలాగా తయారవుతుంది అని అంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు అట్లా? సభ్యత్వాలు ఏముందని అంటే అప్పుడు ఉండే 30 ఏళ్ళ క్రితం సభ్యత్వం అయిందన్న. కొత్త సభ్యత్వాలు అనేది ఏముందంటే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏముందంటే ట్యాపింగ్ టెస్ట్ పెట్టి చేయాలి. ఇప్పుడు చెట్టెక్కి ట్యాపింగ్ టెస్ట్ చేసే వాళ్ళు ఇవ్వలేరు. ఒకప్పుడు ఏముందంటే పేరు రాసుకుంటే అయిపోతుండే ఒకప్పుడు ట్యాపింగ్. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ చెట్టు ఎక్కితే వీడియో తీస్తారు, ట్యాపింగ్ టెస్ట్ ఉన్నోనికి మెంబర్షిప్ ఇస్తారు. ఇప్పుడు చెట్లు ఎక్కుతారు ఎవరన్నా, ఇప్పుడు మోక వేసుకుని చెట్టు ఎక్కుతారా? ఎవరు ఎక్కరు కదా, మెంబర్షిప్ ఈయనకి లేదు. అయితే లేడీస్ ఎక్కిస్తున్నాం, కొద్దిగా భర్త చనిపోయి మెంబర్ చనిపోతే వాళ్ళ భార్యలు ఎక్కించినాం. అట్లా దాదాపు 4-5 మంది ఎక్కింది. అట్లా మెంబర్షిప్ అయినాయి అవి. వీళ్ళు ఏదో ఊహించుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు పవర్లు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు వేయలేదు? 2 సంవత్సరాలు మొన్న ఎలక్షన్ అయ్యేంత వరకు, మేము గెలిచేంత వరకు వాళ్ళే పవర్లు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు మెంబర్షిప్ ఎందుకు చేసుకోలే? వాళ్ళు మేము చేయలేదనా? ఇప్పుడు మేమంటే చేయలేదు, ఏదో మాఫియాలాగా అన్నారు కదా. మరి 2 సంవత్సరాలు వాళ్ళు మామూలుగా వేసారు కదా, 2 సంవత్సరాల గౌళ్ళకి ఏం న్యాయం చేసారు? మెంబర్షిప్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఇవ్వాలి కదా వాళ్ళు, మేము ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అయితేనా ముఖ్యమైన ఆరోపణ మీ పైన ఏంటంటే 100కు 100% ఇప్పుడు ప్రతాప్ గౌడ్ అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కళ్ళు మామల కోసం మాత్రమే వచ్చాడు, ఆయన వ్యాపారం కోసం అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నా కళ్ళు వ్యాపారం కోసం వచ్చేట్లుండే స్టేజ్ మీద ప్రకటించకొట్టి ఎన్ఎం సార్ ఏమైనా ఉండాలి ప్రకటించకొట్టి. ఎందుకు ప్రకటించినాయంటే నాకు స్టేజ్ ఎక్కకముందే చాలా మంది ఫోన్లు చేసారు, నేను పోతే తర్వాత పరిచయం అవుతావు, 2 నెలల తర్వాత చాలా పరిచయం అవుతావు అన్నారు. అన్నిటికి సిద్ధపడి ఎన్ఎం సార్ ఏమైనా నడవడానికి స్టేజ్ ఎక్కిన. నేను భయపడేవాడిని కాదు, ఆల్రెడీ ఎన్ని కేసులు వేసుకున్నా భయపడాను. అందరూ ఏమంటే పోతున్నావు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తారు అన్నారు, మరి రాడని చెప్తున్నా. ఎందుకనేది చాలా మంది పబ్లిక్ తెలుసు. అయితే ఆ విషయం నేను మాట్లాడుతున్నా. దానికంటే ముందు అసలు అంటే నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు అంటే గతంలో అంటే గత 3 ఏళ్ళలో నిజంగా ఈ రేంజ్లో అండ్ నాకు తెలిసి 2 ఏళ్ళలో కూడా ఈ రేంజ్లో ఎవ్వరూ పార్టీలో చేరినారు అంటే దాదాపు ఒక 1000-2000 మందితో. అండ్ కార్యకర్తలు కూడా చాలామంది, అంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో మీతో పాటు కండువా కప్పుకున్నారు. సో ఇదంతా నిజమా, లేకపోతే అంటే నేను కొందరితో మాట్లాడినప్పుడు అదంతా ఏంది 500 ఓ బిర్యానీ అంటున్నారు. నిజంగా 500 బిర్యానీనా, లేకపోతే నిజంగా ప్రతాప్ గౌడ్ మీద ఉన్న గౌరవంతో అంతమంది మీతో పాటు మీటింగ్లో చూసింటారు, దాదాపు 70-80% మహిళలు ఉన్నారు. మహిళలు బిర్యానీ ఇస్తే వస్తారా మహిళలు? అంటే ఒకటి వాళ్ళ ఆశ పెడితే మొగోళ్ళు అంటేనేమో వస్తున్నారంటే నమ్ముతారు, బిర్యానీకి బీరుకి వచ్చినారంటే. మహిళలు దాదాపు 70-80% 1500-1400 మంది మహిళలు ఉన్నారు. ఒక్క మహిళ లేచి బయటికి వెళ్ళిపోలేదు, ఒక మహిళ లేచి నాకు డబ్బులు ఇచ్చేదని మాట్లాడలేదు ఎవరు. లాస్ట్ వరకు ఉంటే పైసలు ఇస్తారు అట్లా కదా. ఇప్పుడు నేను దాదాపు 4 years పింఛన్లు ఇచ్చాను బీదోళ్ళకు, నెలకు 2,50,000 రూపాయలు, దాదాపు 500 మందికి ఎవ్రీ మంత్ 1వ తారీఖు పింఛన్లు ఇచ్చిన సొంతంగా 500 రూపాయలు పింఛన్. అంటే స్టేట్లో ఎక్కడ పింఛన్ లేదు, నేను ఒక్కనే స్టేట్ గౌడ సంఘంలో ఎక్కడ పింఛన్ లేవు. తెలంగాణ స్టేట్నే ఫస్ట్ మామూలు స్టార్ట్ చేసిన. అంటే నాకు డబ్బులు ఆశ కాదు, మా కమ్యూనిటీ వాళ్ళకు బీదలకు న్యాయం జరగాలని అది చేసిన. ప్లస్ మా ఎంప్లాయీస్ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించిన. ఇన్సూరెన్స్లు ఒక మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చాయి. అంటే నేను సాయం చేయగలిగితే ఎంత చేస్తా, 10,000-20,000 వెళ్తాను నా ఎంప్లాయీ చచ్చిపోతే. ఇన్సూరెన్స్ చేయించిన. శేఖర్ గౌడ్ అని ఆయన బండి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఆయనకు 5,30,000 రూపాయలు చెక్ ఇప్పించిన, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది. అంటే నేను నా చేసే స్కీమ్లు ఎట్లుంటానంటే, నేను 10 మంది పనికొచ్చి పనిచేస్తా కానీ నా స్వార్థానికి నేను డబ్బులు తినాలి, నేను 4 రూపాయలు సంపాదించుకోవాలంటే నేను ఇప్పుడు ఎక్కడో ఉంటుంది. అదే 50 లక్షలు పింఛన్లు ఇవ్వకుంటాను. ఇప్పటివరకు 54 లక్షలు పింఛన్ విత్ రికార్డుతో చూపిస్తా, విత్ సంతకాలతో చూపిస్తా.
అంటే 4 ఇయర్స్లో 50 లక్షల రూపాయలు పింఛన్లు ఇచ్చిన, 10 లక్షల రూపాయలు గుళ్ళకి ఇచ్చిన. అంటే నేను సంపాదించుకుంటా నాకు పైసా డబ్బులు ఆశ ఉంటే ఇప్పుడు ఏది మన కొత్తపేట ఉంది 4 లక్షల రూపాయలు ఆంజనేయ స్వామి గుడికి ఇచ్చిన విత్ రికార్డు. ఎక్స్రోడ్ గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి 2,50,000 ఇచ్చిన. మన ఏది మన అయ్యప్ప మన గుట్ట మీద మన ఏది కంఠమేశ్వర గుడి కట్టిండ్రు, నేను పవర్లో లేని ఇప్పుడు 2,50,000 మొన్న ఇచ్చిన. బండపల్లి మన ఏది పాండురంగ స్వామి గుడి ఉంది వీరన్నపేటలో 2 లక్షల రూపాయలు ఇచ్చిన. అలా ఇది కళ్ళు మామలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరైనా ఇస్తారు కదా, మీరు ఇచ్చేది మీ ఇంట్లోకి వెళ్ళి అయితే వేయలేరు కదా, ఇదంతా కళ్ళు దాంట్లోకి వచ్చిన పైసలు కదా ఇచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇస్తామా కాదు, గుణం మంచిగా ఉండాలి, సర్వీస్ చేసే గుణం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి కదా. అందరు కల్మంలో చేస్తుండ్రు, మన లాస్ట్ టైం 2 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎందుకు ఎవరు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వట్లేదు? గుళ్ళకి ఒక గుడికి ఇచ్చిండ్రా, ఒక నెల వినాయక చవితి వస్తే పైసలు ఎగరగొట్టాలి, ఎలక్షన్ వస్తే ఎలక్షన్ ఖర్చు పైసలు ఇవ్వలేదు, వర్షం పడితే కళ్యాణ అని పైసలు ఎగరగొట్టాలి. అట్లా 2 సంవత్సరాలు దాదాపు సంవత్సరం పైసలు ఎగరగొట్టారు. ఇప్పుడు నువ్వు సంపాదించుకోవద్దని ఎవరు అంటలేము, కానీ బీద గడుపులు కడుపు కొట్టి పోయి నువ్వు సంపాదించుకో బిల్డింగ్ గడుపుకుంటే అది న్యాయం కాదంటున్నాం. సంపాదించుకో, దందా చేస్తూ సంపాదించుకో, మేము కాదంటలేము. నువ్వు 100 రూపాయలు వస్తే 90 రూపాయలు ఖర్చు పెట్టు, 10 రూపాయలు తిను, కానీ 90 రూపాయలు తింటే 10 రూపాయలు ఇస్తా అంటే కాదు కదా, దాన్ని వ్యతిరేకించాను అంతే. ఇంకొకటి, మీరు జాయిన్ అయినారు ఇంతవరకు బాగానే ఉంది, అంటే ఎక్కడికెళ్ళో విలేజ్కి వెళ్ళి కూడా జనాలు వచ్చిండ్రు, మీ గౌరవం మీద వచ్చినప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు పెద్ద నాయకులు రాలేరు, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుడు రాలేరు, అంటే ఆయన గ్రంథాలయ కమిటీ చైర్మన్ కూడా. అది వాళ్ళతో పాటు మీ ఊర్లో, సరే అక్కడ వరకు మండల పార్టీ వరకు పోదాం, మీ ఊర్లో ఉన్న కొందరు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు సీనియర్ నాయకులు కూడా రాలేదని ఒక ఆరోపణ ఉంది. ఎందుకు? ఇప్పుడు మా ఊరికి వెళ్ళి 400 మంది వచ్చారు, 3 నుంచి 400 మంది వచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామచంద్రయ్య అని మాజీ సర్పంచ్, ఆయన పెద్ద మనిషి, 70-75 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకు మొన్న కాలు సర్జరీ అయింది, ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నాడు ఆయన. ఎక్స్ఎంపీపీ సావిత్రి ఉంటుంది ఆమెకు కాలు బస్సు దిగుతుండే కాలు బెన్కి ఇప్పటికీ బెడ్ రెస్ట్లో ఉంది ఆమె సావిత్రి. అంతే పెద్ద మా ఉన్నది. వాళ్ళ భర్త వెంకటేష్ వచ్చిండు, వాళ్ళ మరిది నారాజు వచ్చిండు, మిగతా నాయకులు అందరూ వచ్చారు. వెంకటేష్ ఒక గౌరవ సంఘ నాయకుడు ఉంటాడు, ఆయన ఏం చేసిండు, మొన్న వార్డు మెంబర్లో వాడితే 8 ఓట్లు వచ్చినాయి. 8 ఓట్లు ఆయన లీడర్ అని చెప్పాడు. వాళ్ళకి మాకు పిలుపు రాలేదని చెప్పి ఓ 4 తోలుకొని జూరాలకు పోయి నాతో మనిషి రావద్దని ఆపిచ్చాడు అంతే. మరి పెద్ద నాయకులు ఎందుకు రాలేదు? ఒక చైర్మన్ అంటే ఆయన సోమవారం రోజు వాళ్ళ ఇంటి కులదైవము యాదగిరిగుట్టకు పోవాలని చెప్పి అన్న ముందే చెప్పింది నాకు, అన్న పోతున్నా ఏమనుకోకు, తొందర వస్తేనే వస్తా అన్నాడు. 2 గంటల వరకు దర్శనం లేట్ అయిందన్న, పూజ లేట్ అయ్యి వచ్చాను. నాకు బాగా మిత్రుడు, 30 ఏళ్ళ నుంచి నాకు మల్లనరసింహారెడ్డి క్లోజ్ మిత్రుడు. నన్ను పాటలకు రమ్మని చెప్పిందే మల్లనరసింహారెడ్డి. మండలికి వెళ్ళి రానా, మా మండలికి వస్తే నువ్వు బాగుంటానా, మాకు సపోర్ట్ ఉంటావు రా అని చెప్పిందే మల్లనరసింహారెడ్డి. అది గిట్టని వాళ్ళు ఏంటంటే పబ్లిక్ చూసి ఓర్వలేక గిట్టని వాళ్ళు రకరకాల పుగాలు ఎత్తున్నారు. ఇప్పుడు మీరు పార్టీలో జాయిన్ కావడానికి కళ్ళు మామలతో పాటు ఇంకేమన్నా పార్టీలో పదవి ఏమన్నా ప్రామిస్ చేసిండ్రా, హామీ ఇచ్చిందా? అన్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరు హామీ ఇయ్యరు. ఎట్లుంటుందంటే మనం కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది, అంతేగాని హామీ ఇచ్చి ఎవరు నీకు ముందే వస్తాం, నేను హామీ ఇచ్చాను అనుకో, నాకు నేనేం పని చేయకుండా నాకు పార్టీ పదవి ఇస్తారా? హామీ ఇయ్యరు కాంగ్రెస్ పార్టీలో. అంటే మనం కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది, ఎన్ఎంసీ గారు గుర్తిస్తారు. ఆయన అవసరం వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాడుకోవాలని అప్పుడు వాడుకుంటాడు. ఇప్పుడు నేను ఏం ఆశించలేదు, పార్టీలో పదవి వస్తాను ఆశించలేదు. నాకు గుర్తింపు, నా కష్టం చూస్తే రేపు పొద్దున ఆయన ఇస్తే ఇవ్వచ్చు దాన్ని, అంతేగాని పార్టీ అయితే హామీ ఇవ్వలేదు నాకు. అయితే ప్రతాప్ గౌడ్ ఈ రేంజ్లో పార్టీలో జాయిన్ అయ్యారు, కంపల్సరీ మహబూబ్ నగర్ ఈయన మండల్ వైపు బాగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి రేపు అన్నట్టు కొందరు మాట్లాడినా. ఇప్పుడు ఎన్ఎం సార్ ఏ పని చేయమంటే పని చేస్తా, ఆయనకి ఏంటంటే ఆయన పరిధిలో ఉంటాయి. నేను ఎన్ఎం సార్ ఎంఎస్ సార్ నాకు బాల్యమిత్రుడు, 30 ఏళ్ళ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు నాకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. నేను ఇది మండలికి అంటే మండల పని చేస్తా, లేదు టౌన్లో పని చేస్తా, లేదు నువ్వు ఆడ పోయి కూర్చుంటే ఆడ కూర్చుంటా. అయితేనా మాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే మహబూబ్ నగర్లో అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మీ గౌడ్ కమిటీలో ఉన్న ఒక వ్యక్తి నిజంగా మహబూబ్ నగర్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, ఆయనకు చెక్కు పెట్టడానికి ప్రతాప్ గౌడ్ని ఇప్పుడు పార్టీలోకి తీసుకొచ్చిండ్రు అని కూడా వినబడుతుంది. బట్ నిజంగా మీరు ఆయన గ్యాప్ని మీరు పార్టీలో ఫిల్ చేయగలరా? మహబూబ్నగర్లో కూడా ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ అనుకున్నది కానీ బాగానే ఉంది, సో ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయగలుగుతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు బాధ్యత అప్ప చెప్తే ఫిల్అప్ చేస్తా అనేది ఒక 6 ఏళ్ళు చూపిస్తుంది అనేది. గౌడ కమిటీ పేరు చెప్పుకొని పోస్టు వాడుకోరు, కానీ గౌడ కమిటీకి ఎవరేం చేయలేదు. ఇప్పుడు గౌడ హాస్టల్ ఉంది మామనార్లో, 10 ఏళ్ళు అయింది, మూత పడ్డది ఆడ. ఇప్పుడు ఈయన గౌడ పెద్ద చెప్పుకుంటున్నాడు కదా, మళ్ళీ గౌడ కమిటీకి ఒక మీటింగ్ పెట్టిండా? ఇంతవరకు 10 ఏళ్ళు అయింది గౌడ పెద్ద అని చెప్పుకుంటున్నాడు, ఒక గౌడ మీటింగ్ ఒకరైనా పెట్టిండా? ఇప్పుడు ఏది మన గోప మీటింగ్ పెట్టినాం, గోప మీటింగ్ కానీ గౌడ్స్ అఫీషియల్ ప్రొఫెషన్ పెట్టినాము. మేము పెట్టినాక అందరు కదలికి వచ్చి అందరు గౌడ్ల అరే ఈయన ఏమి చేస్తారు అని చెప్పి
ఎక్కడ గల్లీ గౌన్లో ఫోన్లు చేశారు, మీరు పోవద్దు, మీరు మా ఎంబర్ రండి అని ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే నేను వచ్చే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు అంతా ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఎవరికి ఫోన్ చేయని వాళ్ళు ఇప్పుడు మా ఊరికి ఫోన్ చేసి మీరు టీఎస్ఎల్లో పోనీయకండి, ఎవరిని పోనీయకండి, అల్లీపూర్కి ఫోన్ చేసి ఎవరిని పోనీయకండి, చింతపల్లికి ఫోన్ చేసి పోనీయకండి మీరు మెంబర్లు అంటే నాకు పడుతున్నట్లే కదా, వాళ్ళు భయపడుతుంటే నాకు పడుతున్నట్లే కదా. పోవద్దని ఫోన్ చేసి పోవద్దని చెప్తున్నారు. అంటే నేను వస్తే వాళ్ళకు భయమే స్టార్ట్ అయినట్లే కదా. అలా మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. వీడియో మీరు మాట్లాడింది స్టేజ్ పైన చాలా బాగా మాట్లాడినరు. మీరే మాట్లాడింది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాను అంతే. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల క్రితం రావాలి, నా చేతికి చాలా మంది అడ్డుకున్నారు, పోవద్దు 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 అని. ఇప్పుడు ఇలా చాలా మంది ఏంటంటే నేను ఇంకా ఉంటా 2 ఏళ్ళు అయితే మనం వస్తాం కదా అన్నారు. 2 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళైనా మీరు రారు. ఎందుకు రాదని చెప్తా. ఎందుకంటే మేమని ఏమన్నా చూస్తే అన్ని ఏం చేస్తుంది అన్ని తెలుసు నాకు. ఒకటి ఏముందంటే ఎటువంటి ఓవరాల్గా మీరు మాట్లాడిన దాంట్లో మీరు ఒక మాట ఏమన్నారంటే 2 ఏళ్ళ నుండి నేను పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నా కానీ నన్ను రాణిస్తలేరు, మేము వస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అన్నారు. మీరు ఇప్పుడు కాదు కదా ఇంకా 10 ఏళ్ళైనా మీరు రారు అని మీరు చాలా కాన్ఫిడెంట్ అయితే. ఎందుకు అంత కాన్ఫిడెంట్? ఆయన నిజంగా మిమ్మల్ని రాకుండా ఆపింది ఎవరు? ఇక గౌడ సంఘం నాయకుడు తెలుసు కదా, గౌడ సంఘం నాయకుడు ఉన్నాడు ఆయన ఏంటంటే నేను వస్తే ఆయన పాచికలు పారావు. ఆయనకేముందంటే నాకు గౌడ సంఘంలో అంటే నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, ఎవరు పేరు పాలమూలు ఎవరు రాకూడదు, వస్తే నా ఉనికి దెబ్బ పడతాని చెప్పి ఆయన అడ్డుకున్నాడు. ఓకే, సార్కి అది చెప్పి ఇది చెప్పి అడ్డుకున్నాడు. సారు విజిలింగ్ ఉండే, ఎంఎస్ఆర్ నాకు బాల్యమిత్రుడు, అన్ని విజిలింగ్ ఉండే. లేదన్నా వస్తే అట్లా నేను పోతా పాటకి వెళ్ళి అట్లా అయితే నాకు ఇబ్బంది అవుతుంది అని ఏదో లేని సాకులు చెప్పి అడ్డుకున్నాడు ఆయన. అండ్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంటే మీరు ఇప్పుడు కాదు కదా ఇంకా ఉండి నేను చూసిన మీరు ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళైనా మీరు గెలవరు. ఇక ఇప్పుడు పబ్లిక్ ఓడగొట్టినా ఎందుకు ఓడగొట్టారని రివ్యూ చేసుకోవాలి. ఏం జరిగింది మిస్టేక్ అందరికి తెలుసు ఆ విషయం, పాలము మొత్తం చూసిండ్రు. మీరు ఇంకా ఏముందంటే ఇంకా నేను అదే మారను అట్లే ఉంటాను, దానికి ఎవరేం చేయలేరు. ఇక మార్పు ఇప్పుడు ఏముందన్నా, ఇప్పుడు నేను కార్యకర్త ఉన్నా, నాకు గౌరవం అయిపోతే ఎందుకుంటామన్నాడా? పల్లకి మోస్తాం, ఎన్ని రోజులు మోస్తాం, భుజాలు కాయలేసిన తర్వాత పల్లకి మోస్తాం. ఇంకా జీవితాంతం నువ్వు పల్లకి మోస్తే ఉండవు, మేము దాని మీద కూర్చుంటామంటే కాదు కదా. ఇప్పుడు కార్యకర్తలు నమ్మకంలో న్యాయం చేయాలి కదా. ఏం న్యాయం చేసి చెప్పండి నాకు నమ్మకం? నేను 10 ఏళ్ళు కష్టపడ్డా, నేను ఏం న్యాయం చేసి చెప్పండి? ఒకటి ఏమన్యాయం చేసి ఏం చేయడానికే పోతున్నానా పోయినా నేను? ఏం న్యాయం ఏం చేసి చెప్పు, మీరే చెప్పండి ఏం చేసిండు మీకు? అసలు కళ్ళు మామూలు మీకే ఇప్పుడు కదన్నా, మాకు అది 30 ఏళ్ళ నుంచి ఎవరు మేము ఉంటే ఎవరు గెలిస్తే వాళ్ళు చేస్తారు. మొన్న ఎలక్షన్ మేము గెలిచినాము, ఎవరు గెలిస్తే వాళ్ళు చేసుకుంటారు. అది మేము మా మెజారిటీ ఉంది, మేము పబ్లిక్ ఆదరిస్తాం, మేము గెలుస్తాం, మేము చేసుకుంటాం. అది నథింగ్ బిజినెస్. అది నాకు ఇంటికి వచ్చే బిజినెస్ కాదు. అది గౌడ కమిటీకి న్యాయం జరగడానికి మేము చేసే బిజినెస్ అంతే. మేము మమ్మల్ని నమ్ముకొని 300-400 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, పోరాటం చేసినాం, ఫైట్ చేసినాం, ఎలక్షన్ గెలిచినాం. నా సొంతం బిజినెస్ కాదు అది. కానీ అన్న మరి మీరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, రేపు అన్నాడు అన్ఫార్చునేట్గా మీ దురదృష్టవశాత్తు వాళ్ళు వచ్చిరనుకో మరి మీకు ప్రాబ్లం అవుతుంది. ఏం భయపడను నేను, అటువంటి మస్తు చూస్తాను. నేను భయపెట్టున్నాను కదన్నా, నాకు బతకనికి ఏం లేదు, నేను మళ్ళీ రోడ్డు మీకు వస్తానే అవసరం లేదు. నాకు నెలకి 2,50,000 కేయాలు వస్తాయి, మా మామ ఇచ్చే ప్రాపర్టీలు, ప్లస్ నాకు బిజినెస్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం ప్రజాసేవ చేయడానికైనా వస్తుంది, అంతేగాని నాకేం సంపాదించిన ఆస్తి పొలిటికల్కి రాలేదన్న. మా ఇన్కమ్ సోర్స్ కూడా ఆపేస్తారు ఎట్లా? ఎట్లా ఆపుతారా? రెంట్స్ ఆపుతారా? ఏం ఆపలేదు. నాది వాళ్ళ నుంచి కాదు, అది నన్ను ఆపాలంటే వాళ్ళ నుంచి కాదు. నా గురించి తెలుసు వాళ్ళకు, ఎందుకంటే నేను ఒకటే మాట మీద ఉంటాను, నేను 2 మాటలు మాట్లాడాను. అయితే నాకు ఇక్కడ ఒకటి ఇంకో అంటే కొందరు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇదంతా ఏం లేదు, ఆయన ఆల్రెడీ వాళ్ళకి చెప్పిండు అన్న నేను ఇట్లా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది, నేను ఇట్లా పోతున్నా అని వాళ్ళకి మంచిగా నచ్చజెప్పి బుజ్జగించే వచ్చిండ్రు. ఇదంతా కామన్. ఇప్పుడున్న కొంత పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళతో మాట్లాడి అన్న నేను మీకు ఎప్పుడు టచ్లోనే ఉంటా అని వచ్చిన పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు కూడా అట్లనే వచ్చిండ్రు, ఈయన కూడా అట్లనే వచ్చిండు. తర్వాత వీళ్ళు ఎట్లా మళ్ళీ పోతారు గెలిచిన తర్వాత అని మీ గురించి చాలా బాగా. నా గురించి ఎన్ఎంసార్కు తక్కువ తెలుసు, ఎంఎస్ఆర్ తెలుసు. నా గురించి నేను ఉంటానా పోతానేది ఎంఎస్ఆర్ తెలుసు. ఎందుకంటే నేను కమిట్మెంట్ వ్యక్తిని, కమిట్మెంట్ ఒకసారి ఇచ్చింటే దాన్ని దాటను. నాకు ఎలక్షన్ ముందు చాలా మంది నాకు ఫోన్ చేసిండ్రు, అన్న నువ్వు రావుతలకి రాని, అవతల మాట ఇచ్చి ఇతరులు రాని చెప్పేసాను. రైట్, నేను అవతల మాట ఇచ్చాను, అవతల ఇతరులకి రాను. నాకు ఎలక్షన్ 3 రోజుల ముందు ఫోన్లు చేసిండ్రు మిత్రులు, దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు ఫోన్ చేసిండ్రు, ఎంఎస్ఆర్ ఫోన్ చేసిండు, అమరాన్న ఫోన్ చేసిండు, మస్తు మంది ఫోన్ చేసిండు. నేను ఇతర ఒకరిని మోసం చేసి ఇతరులకు రాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా అవతలకి పోను, మోసం చేసి అవతలకి పోను. నా కమిట్మెంట్ నేను ఒకటి మాట మీద ఉంటా, మాట తప్పను నేను. ఇంకోటి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాను, అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే డెఫినెట్గా మళ్ళీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు, ఈసారి విద్యాశాఖ మంత్రి. అదే మీరు మంత్రి ఒక పోర్ట్ఫోలియో మంత్రి కూడా మీరే. ఎందుకంత ఆయన ఎడ్యుకేటెడ్,
దాని మీద బాగా దృష్టి పెట్టిండు సారు. అవును. ఎడ్యుకేషన్ మీద ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఫలితాలు ఇప్పుడు రావు, ఒక 2-3 years తర్వాత కనబడతాయి. పిల్లలకు ఉచిత విద్య ఇప్పిస్తున్నాడు, ఫండింగ్ పెట్టిండు. దానికి ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ మీద బాగా, అంటే నువ్వు ఆస్తి ఇస్తే ఈరోజు ఇస్తే రేపు పొద్దున కరిగిపోతుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు అనుకో, ఇల్లు ఉంటుంది, డబ్బులు ₹1,00,000 సాయం చేసావు అనుకో, ఇల్లు పడదు. విద్య దానం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ మొత్తం జీవితాంతం బాగుపడతారు వాళ్ళు. సార్ దాని మీద కన్సల్ట్ చేసి మంచి ఫోకస్ చేస్తారు, దాని మీద మంచి అవగాహన ఉంది. బుక్స్ ఇవ్వడం కానీ, స్కూల్లో వాలంటీర్లు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆయనకు ఆ శాఖ మీద అవగాహన ఉంది కనుక నా ఆశ ఏంటంటే ఖచ్చితంగా ఆయనకు పోర్టుపోలియో వస్తే పక్క అదే వస్తుంది, వేరే పోస్టు ఇయ్యరు. నిజంగా కూడా ఆయన మహబూబ్నగర్ పైన అంటే తెలంగాణలోనే మహబూబ్నగర్ నెంబర్ 1 ప్లేస్లో పెట్టాలి విద్యాపరంగానే అనుకుంటున్నాను. 100% కష్టపడుతున్నాడు. అంటే ఎడ్యుకేషన్ మీద మంచి అవగాహన మంచి అవగాహన సార్కు. ఇప్పుడు అవగాహన ఉంది కనుకనే ఉట్టిగా రంగులు వేసి గోడలకు వేసి అవి వేసి ఇవి వేసి చేయకుండా విద్య మీద ఫోకస్ చేసిండు. ఈ ఫలితాలు ఇప్పుడు రావు, 2 ఏళ్ళ తర్వాత వస్తుంది. అయితేనా మీరు అంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బడి కూడా దాదాపు 10 years ఉన్నారు, అండ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఎప్పటి నుండో చూస్తున్నారు. సో వీళ్ళిద్దరిట్లో తేడా మీరేం కనిపెట్టినాను అంటే పరంగా? అంటే ఏముందనంటే ఎన్ఎం సార్ ఏముందంటే ఆయన పని చేసుకుంటూ పోతాడు, చేసి చెప్పాడు బయటికి, ఆయన పని చేసుకుంటాడు. యువతలు ఏముందంటే చెప్తారు నేను అది చేసిన ఇది చేసిన కాదు, చేస్తే చెప్పాడు సార్. పబ్లిక్ పబ్లిక్ అన్ని గమనిస్తారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్ని గమనిస్తారు. లేకపోతే పి చంద్రశేఖర్ ఎట్లా గెలుస్తారు, 3 సార్లు గెలుస్తారు మామనార్లో, సిన్సియర్గా గెలిచింది కదా. ఇప్పుడు పులివేన ఇండిపెండెంట్గా గెలుస్తాడు, రాయచోటి ఇండిపెండెంట్గా గెలిచిండు. పబ్లిక్ ఏంటంటే మంచి ఉన్నా కూడా ఖచ్చితంగా ఓటేస్తారు. ఇప్పుడు కాకుండా నెలకు 2 ఏళ్ళకు గుర్తిస్తారు, లేట్ అవుతుంది అంతే, గుర్తిస్తారు. బెటర్ ఎవరైనా చూస్తారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, బెటర్ ఎవరైనా చూస్తారు. ఇప్పుడు మామూలు చేసేవాళ్ళు ఎవరు, నేను ఎవరు, నాకు పబ్లిక్ వచ్చారు, బెటర్ ఎవరైనా చూస్తే నా ఎంబడి వచ్చారు పబ్లిక్, అది చూస్తారు. మంచి అనేది ఇప్పుడు కాకుండా 2 ఏళ్ళగా పనిచేస్తుంది మంచి అనేది. ఫైనల్గా మీరు మీ గౌడ సంఘం సభ్యులకు అనుకోండి, అదేవిధంగా మహబూబ్నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలకు, మీ మహబూబ్నగర్లోని ప్రజలకు మీరేం చెప్పాలి? అన్న ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. మీరు ఇప్పుడేదో ఊకదంపుడు ఉప్పు సాధించుకుంటా ఏదో అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ డౌన్ఫాల్ అవుతుంది కాదు. కాంగ్రెస్ ఎప్పుడు డౌన్ఫాల్ కాదు, 100 ఏళ్ళ చైతం కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఏదో టెంపరీ ఏదో ఇప్పుడు 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిండ్రు, 10 ఏళ్ళ డెవలప్మెంట్ మొత్తం ఉన్న ఫండ్ అంతా అయిపోగొట్టిర్రు. ఇప్పుడు ఫండ్ రావాలంటే టైం పడుతుంది కొద్దిగా. 2 ఏళ్ళకే 10 బిల్డింగ్లు కట్టాలంటే కట్టలేరు. ఇప్పుడు ఉన్న ఫండ్ అంతా వీళ్ళు వాడుకున్నారు, 8-10 ఏళ్ళ మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఫండ్ అంతా వాడుకున్నారు. ఇప్పుడు ఫండ్ రావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా ఫండ్ రాదు, డబ్బులు రావు, డెవలప్మెంట్గా కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నా. కానీ మళ్ళీ 6 నెలల ముందు ఎలక్షన్ ముందు 6 నెలల ముందు మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పికప్ అవుతుంది. మళ్ళీ 6 నెలల లోపల ఎలక్షన్ ముందల్లా ఇప్పుడు డిసైడ్ చేయడానికి ఎవరండి, డౌన్ఫాల్ ఉందని పైన ఉందని లాస్ట్ ఎలక్షన్ 6 నెలల ముందు పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అప్పుడు ఎవరు డౌన్ఫాల్ ఎవరు ఉన్నది. ఇప్పుడు 2 ఏళ్ళకే లెక్కేనికి లేకుండా 2 సంవత్సరాలకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ.